హాయ్ అండి, అందరూ బాగున్నారా? దంతాలు రాని పసిపిల్లలకి, పళ్ళులో గట్టిదనం లేని పెద్దవాళ్ళకి ఇలా తయారు చేసి పెడితే ఒంట్లో బ్లడ్ తయారవుద్దంట. ఎక్కువ మంట పెట్టకుండా సిమ్లోనే వేయించుకోవాలి. ఎక్కువ మంట పెట్టామంటే పైన మాడిపోతే లోపల వేగవు, పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మొత్తం అంతా వేగేలాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇదంతా నెమ్మదిగా వేగే వరకు వేయించుతాను. కొంచెం టైం పడుతుంది కదా, వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఒక 10 నిమిషాలు పట్టింది ఇలా వేగడానికి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పై పొట్టంతా నలిపేసి చెరిగేస్తాను. ఈ వేగిన పప్పు చల్లారిన తర్వాత అప్పుడు ఇలా నలుపుకొని చెరిగేసుకోవాలి. పొట్టంతా పోయేలాగా శుభ్రం చేసుకున్నాను. నేను ముందు చెప్పడం మర్చిపోయాను. నేను 1/2 కేజీ పల్లీలు తీసుకున్నాను. దానికి 150 గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను. బ్లడ్ తక్కువ ఉంటే బ్లడ్ పట్టుద్ది, ఒంటికి మంచిగా బ్లడ్ తయారవుద్ది. అంతా బాగానే ఉన్న పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు మనం. ఇవి మంచిదే ఒంటికి. కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరికూర వేయించుతాను. వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్సీ పడతాను. దీంట్లో బెల్లం కోరేసి మళ్ళీ ఒకసారి పడతాను మిక్సీ. ఇప్పుడు ఈ కూర ఇది అంతా మొత్తం కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి. రోజుకొక ఉండ. పెద్దోళ్ళు చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లలకు చిన్న సైజు, పెద్దవాళ్ళకి కొంచెం చిన్న సైజు. రోజుకొక ఉండ తింటే మనకి మంచి బలాన్ని ఇస్తుంది. ఈ ఉండలన్నీ చేసి చూపించాను. నేను చూపించడం మర్చిపోయాను. బాదం, జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీటిలో వేయించుకున్నాను. ఆ తర్వాత కొబ్బరికూర వేసాను. కొబ్బరికూర, ఈ జీడిపప్పు, బాదం పప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని అప్పుడు ఇలాగా ఉండలు చేసుకోవాలన్నమాట. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తయారు చేసి మీరు తినండి, పిల్లలకు పెట్టండి. ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. పల్లీ లడ్డు. ఈ లడ్డు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నానమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి. బాయ్.